మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజాపాలనలో భాగంగా డివిజన్లలో సభలు, గ్రామ సభలు నిర్వహిస్తూ గతంలో ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీ కార్డుల ద్వారా ఏవైతే ఇచ్చినమో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అధికారంలోకి వచ్చినాక నెల లోపట్నే 100 రోజుల లోపట్నే కొన్ని ఉచిత బస్సు కానివ్వండి, 200 రూపాయల కరెంటు కానివ్వండి, 500 రూపాయలకు 200 యూనిట్లు కరెంటు తక్కువ కానివ్వండి, ఫ్రీ కరెంటుకు, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 6 పథకాలలో ఉన్నాయే కదా. 4 రోజులు లేట్ అయిందేమో, 4 నెలలు లేట్ అయిందని చెప్పి గొగ్గోలు పెట్టి పొద్దుగా లేస్తే ఇష్టానుసారంగా మాట్లాడి అయినా భరించినాం. మేము అడగలేక కాదు, మేము కూడా అడుగుతున్నాం. 10 ఏళ్లలో మీరు మూడు ఎకరాలు ఇవ్వలేదు, కేజీ టు పీజీ అన్నారు. 10 ఏళ్ళు కూడా కంప్లీట్ చేయలేరు మీరు. మరి సంవత్సరం కాకముందుకెళ్ళే మొదటికెళ్ళే ఓ అని బట్టలు చెప్పుకుంటూ తిరిగిండ్రు. అయినా పర్వాలేదు అనుకున్నాం. కానీ గ్రామ సభలు పెట్టి ఉదయం 9 గంటలకెళ్ళి మేము తిరుగుతూ, ఇప్పుడు ఎలక్షన్లు లేవు మాకైతే ఇక్కడ. గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డులు, ఇండ్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటి మీద 4 పథకాలు కొత్తగా మళ్ళీ పాత వాటి చెప్పిన వాటి మీద ఈ 26 జనవరికి వెళ్ళి మేము ఇస్తున్నామని చెప్పుకుంటూ మేము తిరుగుతుంటే ప్రజలని రెచ్చగొట్టే విధంగా, గ్రామ సభలను డిస్టర్బ్ చేసే విధంగా ప్రజలని రెచ్చగొడుతున్నారు కావాలని. మొదటికెళ్ళి కూడా చూస్తున్నాం మనం. మహిళలకు ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం, ఆటో వాళ్ళకి ఇస్తే ఇంకోళ్ళని ఇదే దుకాణం పెట్టుకొని మేము ఇప్పుడు కొత్తగా అప్లై ఎన్నిసార్లు చేస్తారండి అని అడుగుతున్నాడు పొద్దుగాల ఒక అతను. ఏది ఓ డెబిట్లా. ఇప్పుడు అప్లై చేసుకోమని ఎవరు అన్నాడు? గ్రామ సభకు వచ్చి తెలుసుకుంటే ఎదవలకు అర్థమవుతుంది. అసలు గ్రామ సభలకు రాకుండా రెచ్చగొట్టడమే పని పెట్టుకొని, శవాల మీద పేలాలు ఎరకతిట్టమే పని పెట్టుకొని, ఎంతసేపు సింపతి, సానుభూతి వీటి మీదనే చేసింది తప్ప మీరు చేసింది క్షుణ్ణం. మీరు ఒకసారి గ్రామ సభకు వచ్చి అర్ధగంట కూర్చొని ఇంటే ఏంటిది అనేది అర్థమవుతుంది. అది కూర్చోకుండా వినకుండా ఎన్నిసార్లు అప్లై చేస్తాం? అరే నిన్ను ఎవడు అప్లై చేయమంటాడు? అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి, అర్హత ఉన్న వారికి లిస్టు తీసుకొచ్చి ఆడ పెట్టినాము. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆడ పెట్టినాము, చూసుకోండి. రాని వాళ్ళు ఉంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే గ్రామ సభలు పెట్టి అప్లై చేసుకోమన్న వాళ్ళల్లా ఎవరైనా ఇండ్లలో ఉన్నా లేకున్నా, ఎటన్నా పోయినా, ఎక్కడైనా 1-2% మిస్ఫైర్ అయినా వాళ్ళని వచ్చి అప్లై చేసుకోమంటున్నాం. కానీ అందరిని వచ్చి ఎవరు అప్లై చేసుకోమన్నారు? దాన్ని వదిలిపెట్టేసి ఎన్నిసార్లు అప్లై చేస్తారని చెప్పి రెచ్చగొట్టడం, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకే మొత్తం లిస్ట్ అంతా కాంగ్రెస్ వాళ్ళకేనట. అసలు లిస్టే ఫైనల్ కాలేదు. కాంగ్రెస్ వాళ్ళకి 7 వికెట్లు వచ్చినాయి. మేము రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కటి ఆడబెట్టి ట్రాన్స్పరెంట్గా మేము ఇస్తాను. వాటిని వదిలిపెట్టేసి రెచ్చగొట్టుకుంటూ పోవటం వలన ప్రజలని, పేదవాళ్ళని 10 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని వాళ్ళు కోల్పోయే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళు తీరుబట్టి చూసి చిన్న భిన్నం చేసి ఏదో చిన్న ఇన్సిడెంట్ ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు. వాడికి డబుల్ ఇల్లు ఉంటుంది, 2 కార్లు ఉంటాయి. వాడిని తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలా? దాన్ని పట్టుకొని నాకు రాలేదు, చూడు రాలేదు, అందరికి ఇస్తా అన్నారు, రాలేదని అది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఓ 2 యూట్యూబ్ ఛానళ్ళలో వాళ్ళు లోడ్ చేస్తాడు. దాన్ని బట్టి సర్క్యులేట్ చేయటం, మొండి వాదన పెట్టి దీన్ని నేను ఇంతే పోతా, నేను మాట్లాడిందే వేదం, మాదే ఇంకా గవర్నమెంట్ ఉన్నది అనుకొని ఈ వేషాలు వేస్తే అక్కడికక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకి ఇక్కడ 4 సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన దాంట్లో సిటీకి సంబంధించినవి 2, రైతుకు సంబంధించింది ఈ యొక్క నియోజకవర్గానికి లేదు. ఇంతో సోమిడి దగ్గర ఉన్నది మనకు పార్ట్. అయినా వాటి మీద కూడా చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు వీటి మీద. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు 400 ఎకరాలు కొనుక్కుంటే వాటి మీద వచ్చే ఇన్కమ్ని వైట్ అమౌంట్గా చూపించుకుంటున్నారు. ఏమనంటే వాడు గుట్ట పట్ట ఉన్నది, దానికి అగ్రికల్చర్ చేయనే లేదు, అగ్రికల్చర్ పెట్టుబడి లేదు, రైతు భరోసా దేనికి? ఇవాళ మేము 21,000 కోట్లు, వాళ్ళు మొత్తం 10 ఏళ్ళల్లో రేషన్ కార్డులకు వస్తానో 0.5%, 40,000 రేషన్ కార్డులు రాష్ట్రంలో 10 ఏళ్ళల్లో ఇచ్చిండ్రు. ఒక జిల్లాకు సరిపోదు మేము ఇచ్చేది. అదేవిధంగా రైతులది, ఇప్పుడు మీరు చెప్పిన రైతు భరోసా దాని మీదనే 21,000 కోట్లే ఇచ్చిండ్రు అంటారు. వాళ్ళు మొత్తం 10 ఏళ్ళల్లో 70,000 కోట్లు ఇచ్చిండ్రు. మేము సంవత్సరం లోపట్నే 21,000 కోట్లు ఇచ్చిండ్రు, ఇంకా 10-11 ఇవ్వలేదు అని మా మీద అభండం మోపుతాను కదా. మేము అదే కనుక రైతు భరోసా వేసుకుంటా పోతే 3 ఏళ్ళు నడుపుదాం. మేము ఎందుకు ఇచ్చినాం? సంవత్సరం లోపట్నే దేనికి ఇచ్చినాం? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని భరోసా మీద మేము తీసుకుంటూ వచ్చినాం.
దానికి ఎవరికైతే రాలేదో మాకు ఎందుకు రాలేదు అనేది ఎంక్వైరీ చేసుకోండి, తెలుసుకోవాలి. దాని అర్హత ఉన్నా లేకున్నా మాకు రాలేదు వచ్చిన వాళ్ళు తీసుకొని సపరేట్ కూర్చున్నారు. రాని వాళ్ళు నలుగురు ఉంటే ఆ నలుగురిలో లేకుంటే తప్ప వాస్తవానికి ఉండదు. రాని వాళ్ళు ఉంటే బరాబర్ అడగాలి, ఎందుకు రాలేదు, దేనికి రాలే. దాని వెనుక ఏదో ఉంటుంది, కోర్టు కేసు ఉండో లేకపోతే ఇంకే దున్నుకోవటానికో లేకపోతే పట్టాదారు ఒకటి ఉంటే పాస్బుక్ గొడవలు ఉండి కేసులు ఉంటే కొన్నిటికి రావు. దానికి రాలేదు అనుకుంటా ఉండొచ్చు. ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు రాని వాళ్ళు ఉంటే దేనికి రాలేదో ఎంక్వైరీ చేసుకోండి, రాకపోతే మేము ఇస్తామని చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ ఉండే ఎంతసేపు భూతద్దం పట్టుకొని తప్పులు వెతకడానికే ప్రయత్నం చేయటం. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ అనేది కుడాల ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది. ఈ 2-3 రోజుల్లో నెట్లో పెడుతున్నాం. గతంలో కొందరు దాంట్లో జిరాక్స్లో వాళ్ళకి అవసరమైన తీరుగా మార్చుకొని దాన్ని ఇది చేసుకొని పెట్టుకొని పర్మిషన్లు తీసుకొచ్చుకునే ప్రయత్నాలు చేసిండ్రు గతంలో. ఇప్పుడు దాన్ని ట్రాన్స్పరెంట్గా కుడాల కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ నెట్లో కానీ కార్పొరేషన్ అందరి దగ్గర ఒకటే ప్లాన్ ఉంటుంది. మార్పులు చేర్పులు అనేటివి దాన్ని ఏదైనా అడ్డదారిలో పోయి దాన్ని ఓ జోన్ నుంచి ఓ జోన్కి చేసుకోవటానికో ఇంకేదైనా మార్చుకోవటానికి ఉంటే అది జరగదు. ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా సీరియస్గా ఉన్నారు. దాని మీద ఒకటే మ్యాప్ ఉంటుంది, అది షార్ట్లీ 2-3 రోజులనే వస్తుంది. అది వచ్చినాక దాని మీద అట్లాంటి ఏది అపోహలు ఉండకుండా చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏదో జీవో పట్టుకొచ్చి దాచిపెట్టేసాడు, దానికి బయట వెళ్ళలే. మాస్టర్ ప్లానే లేదు అన్నారు. మాస్టర్ ప్లాన్ ఉన్నదా లేదా జవాబు చెప్పమంటే లేదు అంటారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం పర్మిషన్లు ఇచ్చినప్పుడు కోర్టుకు పోతాడు అతను. మాస్టర్ ప్లానే లేదంటారు, మరి మాస్టర్ ప్లాన్ ప్రకారం పర్మిషన్ ఎట్లా అని అడుగుతారు. కోర్టు స్టే ఇస్తూ పోయింది. ప్రతిదానికి స్టేల మీద ఉన్నారు. ఇప్పుడు పర్మిషన్ మొన్న ముఖ్యమంత్రి గారు స్వయాన మాస్టర్ ప్లాన్ వారే కదా రిలీజ్ చేసింది. దాంట్లో కొన్ని గతంలో చేసిన తప్పులనుంటే వాంటెళ్ళి అటు ఇటు కనుక తిప్పి వాళ్ళని చేసి ఉంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మారుస్తారు. కోఆప్షన్ సభ్యులది 29వ తారీఖు నాడు మీటింగ్ ఉన్నది. దీని మీద ఏది కార్పొరేషన్లా మీటింగ్ ఉన్నది. కార్పొరేట్ మీటింగ్ అది ఏమంటారు మన కౌన్సిల్ మీటింగ్లో కూడా కొన్ని వీటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. మీరు అన్నట్టు కౌన్సిల్ దాని మీద 100% ఈ నెలలోనే వస్తున్నాయి. అవి వాటి మీద కూడా మేము చేస్తున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నియోజకవర్గాలల్లో పదవుల పంపకాలు అయినాయా, ఈ ఒక్క నియోజకవర్గంలో కాలేదు అనే తాపత్రయంలో ఉండకండి. కొంత ఎక్కడ ఒకటి రెండు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఒక గ్రంథాలయాన్ని చూపించుకోవద్దు కదా, అన్ని దిక్కులు అన్నీ చూసుకోవాలి కదా. మేము మా కార్యకర్తలకు నాయకులు ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఏం చేసుకోవాలనేది మాకు ప్లాన్ ఉన్నది. లిస్టు సబ్మిట్ చేసిన మీద దాని ప్రణాళిక ప్రకారం అంచెలంచెలుగా రిలీజ్ చేస్తారని చెప్పినాం. మా మీటింగ్లో కూడా మేము అందరం కూర్చోబెట్టి చెప్పుకున్నాం. ఈ సంవత్సర కాలంలో అభివృద్ధికి నిధులు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో దేనని నిధులు తీసుకొచ్చినాం. ఇక ముందు మా కష్టకాలంలో మంచి చెడుకుని అందరికి కూడా అకామిడేట్ చేసే బాధ్యత నాది అని చెప్పుకోవడం జరిగింది. లిస్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఆర్టీఏ మెంబర్ వచ్చింది, సతీష్ పాలకొండ, NSUI ఎలకలోల పిల్లగాడు, మొదటికెళ్ళి కష్టపడ్డాడు, చేసి తిరిగిండు. వస్తాయి అన్నిట్లా. అలా మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. మేము అందరిని అకామిడేట్ చేసే బాధ్యత నాది.